అండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరొక ఆనిముత్యం మరొక స్వాతి ముత్యం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి మీద రేప్ కేసు నమోదైందంట. ఎట్లున్నా చూడండి, ఒకడు బయటికి వస్తున్నారు అన్నట్ల. ఈ కామాంధులంతా ఒక్కొక్కడు బయటికి వస్తున్నాడు. 10 ఏళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడితనమంట. ఏం చేసినా మమ్మల్ని ఎవడు అడగాడు. ఏమన్నంటే మా వెనకాల రామారావు ఉన్నాడు. పంతులు నిలబడి పోస్తే పిల్లలు కూడా అట్లనే చేస్తారు. అట్లుంటుంది అన్నట్ల. ఆవు చేనులో మేస్తే దూడ కూడా చేనులను మేస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. పెళ్లి ఆశ చూపి సహజీవనం చేసి మోసం చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఓ యువతి ఫిర్యాదంట. యూట్యూబ్ ఛానల్ పేరుతో నాకు దగ్గరయ్యారు. 4 ఏళ్ళు సహజీవనం చేశాం. 4 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బు అడిగితే బెదిరిస్తున్నారు. యువతి ఆరోపణ. కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని హైకోర్టులో రేగా పిటిషన్ వేసిండంట. చేసిందంతా చేసి ఎరిపిలా అనలాక మళ్ళీ నాకేం తెలియదు, నేను శుద్ధపూసని నా మీద అక్రమ కేసు పెట్టిండ్రు, దాన్ని కొట్టేయడానికి సిగ్గు శరం లేకుండా కోర్టుకు వెళ్ళినట్టు. ఎట్లున్నా చూడండి. ప్రజాప్రతినిధులు అన్నాక సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. అంతేగాని ఇట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట, ఇక మాకు ఎదురెవడు అనేటట్లు చేస్తే ఇట్లనే అవుతుంది ఏదో ఒక రోజు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. మా దొరగారు రాజు, ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటాడు, మేము ఆయన కింద సామంత రాజులం, ఇక మేము ఏం చేసిన ఎవడు అడగడు అని ఏంది అసలు? ఇంత విచ్చలవిడతానమా? చూడండి, బీఆర్ఎస్ నాయకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజగుట్ట పోలీసులు లైంగిక వేధింపులు అత్యాచారం కేసు నమోదు చేశారు. రేగా కాంతారావు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, వేధిస్తున్నారని, వ్యక్తిగత ఫోటోలు తీసి వాటితో బెదిరింపులకు పాల్పడుతున్నారని భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ యువతి, కేవలం 22 సంవత్సరాలంట. చూడండి, ముసలితనానికి కుసుమగుడాలన్నట్లు ఈ దొంగనా కొడుకులంతా పిల్లల మీద కన్నేసిండ్రు అన్నట్ల. 22 సంవత్సరాల యువతి అంట ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఓ హాస్టల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తోంది. తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2022లో ఓ ఉద్యోగం కోసం ఆ యువతి రేగా కాంతారావును కలిసింది. తర్వాత రేగా కాంతారావు కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నానని చెప్పి యువతిని ప్రైవేట్ ప్లాట్కు రమ్మని అక్కడ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించగా పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. ఈ క్రమంలోనే తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పి కాంతారావు యువతితో సహజీవనం ప్రారంభించారు. ఇందుకోసం అమీర్పేటలో ఓ నటుడికి సంబంధించిన ప్లాట్లో ఆమెను నివాసం ఉంచారు. కాంతారావు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా యువతిని అక్కడే కలిసేవారు. కొన్నాళ్లకు కాంతారావు తప్పుడు మాటలు చెప్తున్నారని గ్రహించిన యువతి ఆయన్ను దూరం పెట్టసాగింది. దీంతో కాంతారావు వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వ్యక్తిగత ఫోటోలను బయట పెడతానని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. సిగ్గుండాలే కదా కనీసము. మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఇంత లంగ పని చేస్తావా? పెన్లాం పిల్లలు ఉన్న తర్వాత 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి వాడుకున్నది కాక ఇంకొకసారి బ్లాక్మెయిల్ చేస్తావు. యూజ్లెస్ ఫెలో. ఎట్లున్నా చూడండి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడతానని చెప్పి యువతి వద్ద 4 లక్షలు తీసుకొని ఆ డబ్బు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. బాధిత యువతి ఫోన్లకు స్పందించడం, కలవడం మానేశాడు. 2024 నుంచే బాధిత యువతి ఫోన్ నుంచి ఓ అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకొని కాంతారావు ఆమెతో మాటలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాధిత యువతి రేగపై సీటీంకు ఫిర్యాదు చేశారు. ఇక ఒక్క చిన్న తప్పులతోని మొత్తం రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారా? ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిలో యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె పరిస్థితి తెలిపిన ఓ సన్నిహితురాలు సాయం చేస్తానని ముందుకు వచ్చి రేగా కాంతారావు సోషల్ మీడియా వ్యవహారాలు చూసుకునే గుంటక ప్రవీణ్ను
సంప్రదించింది. రేగా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రవీణ్ చెప్పాడు, కానీ తర్వాత వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలోనే రేగా కాంతారావుకు అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ నూకారపు రమేష్ బాధిత యువతికి మార్చి 16న 5 లక్షలు, మార్చి 18న 3.5 లక్షలు బదిలీ చేశారు. తర్వాత కాంతారావు ఈ లావాదేవీల వివరాలను షీటీమ్స్కు సమర్పించి సదరు యువతి డబ్బుల కోసం వేధిస్తుందని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. దీంతో బాధితురాలు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనతో సహజీవనం చేసి మోసం చేసిన రేగా కాంతారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చేసిందంతా చేసి మళ్ళొక్కసారి యువతి మీదనే తప్పుడు కేసు పెట్టిందని చెప్పి హైకోర్టుకి వెళ్ళిండంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. రేగాపై గతంలో భూ కబ్జా ఆరోపణలు కూడా. రేగా కాంతారావుపై 2009లో కాంగ్రెస్ తరపున పినపాక నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో కూడా కాంగ్రెస్ నుంచే గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. పార్టీ మారిన తర్వాత మనుగూరులో కాంగ్రెస్ భవనాన్ని బీఆర్ఎస్ భవనంగా మార్చి వివాదానికి తెరలేపారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైన బట్టి విక్రమార్క, బలరాం నాయక్, సీతక్క తదితరులు రేగా చేష్టలపై మండిపడుతూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రేగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కరకగూడెం, బట్టుపల్లి, మనుగూరు ప్రాంతంలో సుమారు 70 ఎకరాల అటవీ భూములను రేగా కబ్జా చేసి వాటిని బినామీ పట్టాలు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దొంగ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2018 తర్వాత బీఆర్ఎస్లో చేరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కూడా మా అయ్య జాగిరి కష్టపడి సంపాదించిన అని చెప్పి బీఆర్ఎస్కు రాసిచ్చినటువంటి దొంగ. ఇట్లా పాపాలు చేస్తే ఒక్కొక్కడు అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది.